నవంబర్ 29 దీక్షా దివస్ అనేది చరిత్రను మలుపు తిప్పిన దినం. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఆకాంక్షల్ని నిజం చేసిన దినం. తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. తెలంగాణ పోరాటం మలిదశ పోరాటం నవంబర్ 29 కేసీఆర్ గారి దీక్ష, ఆయనను అల్గునూరులో అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం, అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం, తన దీక్ష కొనసాగించడం. ఆ దీక్షలో కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంటే ఒక తమ్ముడు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, సువర్ణ, ఢిల్లీలో యాదిరెడ్డి, ఇలా ఎంతో మంది యువకుల బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది, ఢిల్లీని కదిలించింది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. అంటే ఇవాళ కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ 29 అనేది చాలా చాలా కీలకమైంది. ఇలా ఈ దీక్షే లేకపోతే తెలంగాణ ఎక్కడిది, తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు? ఈయన గదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుండే, గానే ఉంటుండే, ఈయన అవుతుండేనా? ఇలా తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ సిద్దిపేట జిల్లా అయింది, సిద్దిపేటకు గోదావరి నీళ్లు వచ్చినాయి, ఈ జిల్లాకు రైలు వచ్చింది, ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది, యావత్ తెలంగాణ సస్యశ్యామలమైంది, భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణ అయిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం. అంటే ఈ చరిత్రలో నవంబర్ 29 అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు. అందువల్లనే ఈ దీక్షా దివస్ ను మనం ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ దీక్షా దివస్ నిజంగా తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి రోజు. మనకు జూన్ 2 ఎంత ముఖ్యమో నవంబర్ 29 అంతే ముఖ్యం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు. ఇది ఎవరైనా ఏ ఉద్యమకారిని అడిగినా చెప్తారు. అందుకే దీన్ని బాగా చేయాలని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం. మరి మనం సిద్దిపేటలో ఎట్లా చేసుకుందాం? దేశపతి అన్న ఒక ప్రతిపాదన పెట్టాడు. మీరందరూ ఓకే అంటే వాస్తవానికి ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి. ఆనాడు కేసీఆర్ గారు దీక్ష పట్టిన రోజే తెల్లారే మన సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర మనం కూడా దీక్షా శిబిరం స్టార్ట్ చేసినాం. నిరవధిక రిలే నిరహార దీక్ష శిబిరం పట్టినాం. మనం 1531 రోజులు నడిపినాం దాన్ని. జూన్ 2 తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ఆ దీక్షా శిబిరాన్ని ఎత్తినాం. 1531 రోజులు. ఆడికి రానోళ్ళు లేరు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, ఇక అందరు వచ్చి చుక్కారామయ్య కూడా వచ్చింది. అందరూ మన కేసీఆర్ గారు రాని లీడరే లేడు ఉద్యమకారుడు. ఆ దీక్ష గొప్ప దీక్ష నడిచింది సిద్దిపేటలో. సిద్దిపేటలో అక్కా చెల్లెళ్ళు, అన్ని కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, మొత్తం నాయకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీక్ష పట్టినరు. తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ గారి దీక్షతో స్టార్ట్ అయిన మన దీక్షా శిబిరం కూడా చరిత్ర పుటల్లో ఉండాల్సిందే. అందుకే ఆడ ఒకటి కట్టిన మంచి పైలాన్ కట్టినాం మనం. ఆ మోడర్న్ బస్ స్టాండ్ కట్టినప్పుడు ఆ పైలాన్ను తీసేసినారు. తర్వాత మళ్ళీ కొత్త పైలాన్ కడదామంటే ఆర్టీసీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందువల్ల ఆ 1531 రోజుల దీక్ష కొన్ని వేల మంది పాల్గొన్నారు సిద్దిపేటలో. ఆ పైలాన్ ఎప్పుడు ఉండాలన్నదే నాకు కోరిక. వాళ్ళ బస్ స్టాండ్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. మన క్యాంప్ ఆఫీస్ ముంగట మంచి జాగా ఉన్నది, మనం విడిచిపెట్టిన జాగా, ఆడ లాను మంచి పార్క్ లాగా చేసినాం మనం. ఆ మెయిన్ రోడ్ ఫేసింగ్ లా దానికి కూడా ఎల్లుండి శంకుస్థాపన చేస్తే బాగుంటుందేమో అని నా ఆలోచన. ఎందుకంటే ఆ పైలాన్ 1531 రోజుల్లో ఎన్నో గొప్ప మెమరీస్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆడ స్పీచ్లు ఇచ్చిన వాళ్ళే. మా కమలాకర్ రావు గారు అయితే కొట్టి 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 స్పీచ్, పాపం ఏడి ఉన్నాడా, ఎన్ని స్పీచ్లు కొట్టిండో. అట్లా ఎంతో మంది బ్రహ్మాండంగా అక్కడ దీక్షలు చేసిండ్రు.
ఉదయం నుంచి సాయంత్రం దాకా పూలదండలు కొని లాస్ట్కు ప్లాస్టిక్ పూలదండలు కొనుకొచ్చినాం. ఈ దండలకు పైసలు బాగా అవుతున్నాయని, ఈ రోజు పూలదండలు ఎక్కువైతున్నాయని ప్లాస్టిక్ పూలదండలు కొనుకొచ్చినాం. పొద్దుగా లేసుడు, సాయంత్రం దాచిపెట్టుడు. ఇక మైక్ సెట్ కూడా కిరాయికి ఎన్ని రోజులు పెడతామని కిరాయికి తెచ్చినాం మొదలు. ఈ కిరాయి బాగా అవుతుందని మైక్ సెట్ కూడా కొత్తది కొనుకొచ్చినాం. ఇక ప్లాస్టిక్ గ్లాసులు, అదేంది ఆ దుకాణంలో పెప్సీ, అదేంది థమ్స్అప్ అది పెట్టినాం, ఉద్దర ఖాతా పెట్టాం, నెలకోసారి కట్టుడిగా. స్ప్రైట్ రోజు సాయంత్రం స్ప్రైట్ కొనుకొచ్చుడు, ప్లాస్టిక్ గ్లాసులల్లా అందరికి స్ప్రైట్ ఇచ్చి దీక్ష విరమింపజేసుడు. ఇక ఖాతానే పెట్టాం. పాపం మా పాత బస్ స్టాండ్లో 4-5 దుకాణాలు ఉంటుండే. ఓ సెల్ ఫోన్ రిపేర్ దుకాణము, ఒక ఆయనదేదో టీవీ దుకాణం, రిపేర్ దుకాణము. వాళ్ళకి అడమైపోయింది మనది. ఇక వస్తుందేమో తెలంగాణ, వీళ్ళు పోతారేమో అంటే అది చూడలేదు, మనం తీసులేదు. ఇక వాళ్ళకైతే లాస్ట్కు వాళ్ళు కూడా ఉపన్యాసం ఇచ్చి స్టార్ట్ చేసిండ్రు. 7 2 3.5 ఏళ్ళు, 4 ఏళ్ళు అనుకోవచ్చు దగ్గర 4 ఏళ్ళ నర్థం విని ఆ టీవీ మెకానిక్, ఆ సెల్ ఫోన్ మెకానిక్ వాడు కూడా స్పీచ్లు ఇచ్చి పెట్టిండు. ఇక 5 ఏళ్ళు రోజు అది స్కూల్లో పోయి మనం పొద్దున్నే జనగణమన చదివినట్టు పాత బస్ స్టాండ్ చౌరస్తాలో రోజు తెలంగాణ ఉద్యమమే. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కుల సంఘాలు, పాత కాయిదాలు ఏరుకుంటోడు, పాత సీసాలు ఏరుకుంటోడు కూడా కూర్చున్నాడు లాస్ట్కు. అట్లా నడిచింది మన ఉద్యమం. అందువల్ల ఆ ఉద్యమ మెమొరీ తప్పకుండా ఆ పైలాన్ ఉండాలి అని మనోళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. కేసీఆర్ గారు దీక్ష చేశారు, పులి నోట్లో తలబెట్టారు కాబట్టి తెలంగాణ వచ్చిందట. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే, తెలంగాణ సోనియా గాంధీ వల్ల వచ్చింది. దీక్ష 3 నుంచి 11 8 రోజుల్లో దీక్ష విరమణ చేశారు, పలాయనం చిత్తగించారు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, యువకులు, అందులోనూ దళిత బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఉద్యమాన్ని చేపట్టిన సందర్భం. ఈ బిడ్డల యొక్క ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. మరి దీంట్లో కేసీఆర్ గారి పాత్ర ఏంటో, బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఏంటో తెలుసుకోవాలి. దీక్ష చేసినటువంటి తీరు మీకు ఇవాళ ఎన్ని రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి నేను వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. దీక్ష నిజమైన దీక్ష కాదు. రకరకాల ఫ్లూయిడ్స్ తీసుకొని ఆ కాస్త 8 రోజులు ఫ్లూయిడ్స్ మీద దీక్ష చేసినారు. మీకు అన్నీ కూడా డాక్టర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఏమేం ఫ్లూయిడ్స్ వాడారు, ఏ రకమైన విటమిన్స్ వాడారు, ఏ రకంగా దీక్ష నడిచింది, అది అసలు దీక్షనేనా, గతంలో పొట్టి శ్రీరాములు చేసినట్టు దీక్షకి దీనికి ఏమైనా పోలికుందా, పొంతనం ఉందా, అసలు ఈ దీక్ష వల్ల తెలంగాణకు జరిగిందేమిటి, ఒరిగిందేమిటి, ఇవన్నీ కూడా దీంట్లో మీకు డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ మీ అందరికీ ఇవ్వడం జరుగుద్ది. ఐరామ్ షర్మిల గారు 16 ఏళ్ళు ఫ్లూయిడ్స్ తీసుకొని దీక్ష చేశారు. ఇది దీక్షలంటే నిజమైన దీక్ష, ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా దీక్ష చేసిన తీరు. 16 సంవత్సరాలు ఐరామ్ షర్మిల గారు, ప్రపంచ రికార్డ్ ఇది. మీరు దీక్షలు నిజమైన దీక్ష, దేశభక్తి కోసం దీక్ష చేసినట్టుగా చేసి ఆ దీక్షను మధ్యనే విరమిస్తే క్రోధోక్తులైనటువంటి విద్యార్థి లోకం, యువకులు, దళిత బీసీ బిడ్డలు త్యాగాలు చేసి ప్రాణార్పణ చేస్తే తెలంగాణ వచ్చింది. ఆయన స్టేట్మెంట్, చివరి వరకు వదలము, 4 లక్షల మంది చచ్చినా తెలంగాణ పోరు ఆగదు. ఎవరు చచ్చిండ్రు? కేసీఆర్. ఏ బిడ్డలు చచ్చిండ్రు? కేసీఆర్ కుటుంబంలో కానీ, చుట్టూ పరిసర దూర బంధువుల్లో కానీ ఎవరన్నా చనిపోయినరా? చచ్చింది మళ్ళీ బడుగులే కదా. చచ్చిపోయింది ఎవరు? దళితులు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు. వాళ్ళ త్యాగం వల్ల కదా తెలంగాణ ఆవిర్భవించింది. ఫ్లూయిడ్స్ వాడుకొని 8 రోజులు కూడా దీక్ష లేని పరిస్థితి. 16 ఏళ్ళు ఐరామ్ షర్మిల చేస్తే 8 రోజులకి దీక్ష విరమించడం కాకుండా విద్యార్థులు తెచ్చగొట్టి ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారు, ఆనాడు జరిగినటువంటి ఆత్మహత్యల పరిస్థితి ఏంది, లోతుగా వాటి మీద అధ్యయనం చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తే మీ పరిస్థితి ఏంటి, ఏ రకంగా ఉద్యమాన్ని దిగజారి వాడుకున్నారు. వాడుకోవడమే కాకుండా ఆ దళిత బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, బీసీ బిడ్డలు ప్రాణార్పణం చేస్తే వచ్చిన తెలంగాణని 10 ఏళ్లుగా మీరు దోచుకున్న తీరు ప్రజలు మర్చిపోలే. తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, మేనలుడు ఒక దిక్కు, సడ్డకుని కొడుకు ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు, చుట్టాలు ఒక దిక్కు, తాబేదారులుగా ఉన్నటువంటి ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యే ఒక దిక్కు, ఏ రకంగా తెలంగాణ ఎన్ని రకాలుగా దోచుకున్నారో తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇంత తెలంగాణ దోపిడీ గురి చేసి 7.5 లక్షల అప్పు చేసి పలాయనం చిత్తగించేలా ఫామ్ హౌస్కి పరిమితమైతే
మళ్ళేదో దీక్షల పేరిట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉనికిని చాటుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు. గుర్తుపెట్టుకోండి. 2003 అసెంబ్లీ ఎన్నికలు ఏ రకంగా తిరస్కరించినారో, పార్లమెంట్ ఎన్నికలు ఏ రకంగా 0 సీట్లు ఇచ్చినారో, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఏ రకంగా బుద్ధి చెప్పినారో అదే గతి కంటిన్యూ అవుతుంది. నేను రిపోర్ట్లన్నీ కూడా కేటీఆర్ కూడా పంపిస్తా ఉన్నా, చదువుకోండి. మీరు ఈ దీక్షలు చేసిన తీరు తెన్నులు, డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా మీకు కూడా పంపిస్తాం, చదువుకోండి. ఇంకా ఈ దీక్షా దివస్లు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు మానుకోండి. మీకు మన చిత్తశుద్ధి ఉండి నిజంగా చేయదలుచుకుంటే సోనియా గాంధీ గారు ఫోటో పెట్టుకొని ఈ వారం రోజులు పాలాభిషేకాలు చేయండి. ప్రాణ అర్పించినటువంటి త్యాగదనులకి నివాళులు అర్పించండి. మీరు జైలు కొట్టాల్సింది కేసీఆర్ దీక్ష కాదు. దళిత బిడ్డలు అంటించుకోవడానికి నిప్పు దొరుకుతుంది, కిరోసిన్ దొరుకుతుంది. కానీ కిరోసిన్ పోసుకున్న హరీష్ రావుకు మాత్రం అగ్గిపెట్ట దొరకదు. అన్నట్టు నమ్మిరు ప్రజలు. ఎవరు బలిదానం ఇస్తే ఎవరు అనుభవించారు, ఎవరు తెలంగాణ ఇస్తే ఎవరు అధికారంలోకి వచ్చారు. సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఆవిర్భావం అయ్యేదే కాదనే మాట కేసీఆర్ గారు సాక్షాత్ చెప్పారు. ఆ తర్వాత అదే సోనియా గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. సోనియా గాంధీ గారి యొక్క దయ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు, కుటుంబ సభ్యులంతా అధికారం వచ్చేది కాదు, ఈ రకంగా దోచుకునే అవకాశం మీకు వచ్చేది కాదు. వేల కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణని అప్పుల పాలు చేశారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపినారు. 2023లో ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో జరిగిన ఎన్నికల్లో బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ లాంటి వారు, దామోదర నరసింహ లాంటి వారు, జానారెడ్డి వంటి వారు, హనుమంతరావు లాంటి వారు, చాలామంది సీనియర్లు ఆనాడు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు విశ్వసించి మాది అధికారం తీసుకొచ్చినారు. 2 ఏళ్లుగా ప్రజాపాలన సాగుతూ ఉంది. నేను తెలంగాణ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పులి నోటు తలకాయ పెట్టింది, ఆ పులి నోటు తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది, ఇలాంటి బూటకపు మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఉద్యమం చేసింది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు. వాళ్ళకి ఏం చేశారు మీరు 10 ఏళ్లుగా? అంతమంది నిరుద్యోగులు ప్రాణాలు అర్పించి తెలంగాణ తెస్తే ఏ నిరుద్యోగికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు? మీ ఇంటి నుండి ఉద్యోగాలు పెట్టుకున్నారు. చనిపోయిన కుటుంబాలకు ఏమిచ్చారు మీరు? వాళ్ళ శవాల మీద నడిచి మీరు అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏమిచ్చారు? సోనియా గాంధీ గారు తెగించి అందరినీ కాదని తెలంగాణ ఇస్తే ఒక్కరోజున స్తుతించినారా? ఒక్కరోజున ధన్యవాదాలు తెలిపినారా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ దీక్షా దివస్లు మాని సోనియా గాంధీ గారి యొక్క పూలపటానికి పాలాభిషేకాలు చేయండి. ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం చేయండి. వారికి నివాళులు అర్పించే ప్రయత్నం చేయండి. మీరు చేసిన దీక్షలు ఎలాంటివో, ఏ రకమైన దీక్షలో ప్రజలకు తెలుసు. సర్టిఫికెట్లు, ప్రూఫ్లతో సహా నేను మీకు పంపిస్తా ఉన్నాను, చదువుకోండి. ఇప్పటికైనా ఇవన్నీ మానుకొని ఆ దీక్షా దివస్ మీరు కోట్ల రూపాయలు పెట్టినా వచ్చేదేమి ఉండదు. ప్రజలు బాగా తెలివైన వారు, తెలంగాణ ప్రజలు విఘ్నులు. మిమ్మల్ని ఆదరించే పరిస్థితే ఉండదు ఈ రాష్ట్రంలో. ఒకరు త్యాగం చేస్తే ఒకరు అధికారం అనుభవించారు. అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకున్నారు. ఆ దోచుకున్న డబ్బుతో ఇలా రాజకీయాలు చేయాలనుకుంటా ఉన్నారు. మీ కుటుంబంలో తగాదాలు ఎందుకు వచ్చాయో రాష్ట్ర ప్రజలకు తెలియదా? దోచుకున్నది పంచుకోవడంలో వచ్చిన తేడాల వల్లనే కదా కుటుంబంలో తగాదాలు వచ్చాయి. ప్రజలకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పరిమితమైతే హరీష్ రావు ఒక దిక్కు, కేటీఆర్ ఒక దిక్కు, కవిత ఒక దిక్కు, పంచుకున్న వాటాలు సరిగా చిక్కక బజార్న పడి మాట్లాడుకున్న తీరు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. దీక్షా దివసులకు ఇంకా ప్రజాదరణ ఉండదు గాక ఉండదు. బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉనికి మళ్ళీ రాదుగాక రాదు. ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాస్తవాలతో బయటికి రావాలని మేము ముందుకు వచ్చాం. మీకు కూడా కాయిదాలు ఇస్తాం. దీక్షల వల్ల, కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ రాలే. ఎస్, కేసీఆర్ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉంది, అంటే అనుమానం లేదు. కానీ కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని మీరు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ప్రజలు సహించరు, ప్రజలు ఒప్పుకోరు. తెలంగాణ వచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ వల్లనే. రావటానికి, తెలంగాణ రావటానికి కారణం ఆనాడు బలిదానం చేసుకున్నటువంటి ఆ యువకులే. దీంట్లో ఇలా మీ పాత్రను చెప్పుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు సహించరు. దీక్షా దివసులు మాని ప్రజలు మేరుకునే కార్యక్రమాలు చేస్తే మంచిదనే మాట ఇస్తున్నాను, మనం చేస్తాం.